కొంచెం లొల్లి మగ్గంగానే ఆ గౌన్లో చీర కట్టించి ముసుగు పెట్టి పట్టుకపోతా అంటే బిరిజి కింద దొరకబట్టుకున్నారు. ఆయన దొరకబట్టుకున్నారు. పట్టుకపోయి వేసినాక తెలిసి ఇక పోయినాక బెజవాళ్ళ పోతే సుత ఉండలేక అక్కడికి పోయి దొరకబట్టుకొచ్చిండ్రు. జైలు వేసిండ్రు. సంవత్సరం మీద 3 నెలలు ఉన్నాడు జైలు ఎందుకున్నాడు? జైల్లో ఎందుకున్నాడు? ఏ మీ ఆయన జైల్లో ఎందుకున్నాడు? కొంత పోయి వేసిండ్రు. ఎందుకు అంటే ఇక అదే తాడి చెట్టు జెండా కట్టితే సచ్చేటోడే ఆనాడు దొరికితే. ఏం జెండా కట్టిండు? 3 రంగుల జెండా. అప్పుడు కట్టద్దు అన్నట్ట. ఇప్పుడు గీడ ఉన్నది గిసంటి జెండాలు కద్దరి ఇట్లా కట్టి ఇప్పటికి ఇసంటి జెండాలే కడతారు. ఈ జెండా కట్టినందుకే అరాచకం చేసిందా? ఇట్లా కడతారు. కట్టి అది కద్దరి బాగా పెద్దగా ఉంటాయి. ఇట్లా కట్టి ఇట్లా ఉంటే జెండా కట్టినవని వచ్చి గట్లా చేసారు ఆయన. ఇక అదే రాజకీయాలు వాళ్ళు రాజకీయాలు పాడబడ ఏమున్నాయి. ఎక్కడ ఏమనుకుంటే అదే ఆగమాగం చేసాను. ఆగమాగం చేసాను. ఆడవాళ్ళు ఎట్లుండేది అప్పుడు ఆ టైంలో? ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లుండేది? ఆడవాళ్ళని సుత మస్తు ఆగం చేశారు. వాళ్ళ కంటే పడ్డ ఆడదాన్ని ఆగమాగం చేసిండ్రు. సంపిండ్లు మత్తు వచ్చారు. ఎవరు ఆపలేదా మరి అట్లా అరాచకాలు చేస్తా అంటే? ఆపేటోడు ఎవడు ఉన్నాడు తాత? వాళ్ళకి ఎవడన్నా ఎదురు మాట్లాడేది అనుకుంటానవా? వాళ్ళు ఎందరు ఉండేది, మీరెందరు ఉండేది? వాళ్ళు ఎంత జనం మన వాళ్ళు బాగుండేది అప్పుడు. వాళ్ళే ఎక్కువ ఉండేనా? వాళ్ళే ఎక్కువ ఉండేది. హిందువులు తక్కువ ఉండేది. ఇప్పుడు ఎక్కడెక్కడో వచ్చి కోటల పండి కాంచి ఇండ్లు కట్టుకుని కోట మీద కట్టుకున్నాడు. పోతా అంటే ఆంజనేయుని గుడి ఉండదు ఇటు మొక్కన అది ఎదురుగా కట్టిండు. సూపర్ బాగులా కట్టిండు మొక్కన కోటకు. కానీ అయితే అప్పుడైతే మొత్తానికి రజాకారులతో అయితే చాలా నానా ఇబ్బందులు పడ్డారు అంట. నాకు అవతలికి పోయేదా, బయటికి పోయేదా? ఇంట్లోనే మట్టిల్లో మంటనో కొంటనో ఇంట్లోనే సచ్చేది. మరి ఇంట్లోకి వెళ్ళి బయటికి పోకుండా ఎట్లా బతికేదమ్మా? అంటే బతికినామంటే అట్లా బతికినాం. మరి ఏం చేస్తాం? బయటికి పోకుండానే బతికినాము. నీళ్లు తాగకుండా ఉన్నదో లేదో తినుకుంటా గడకాక మొక్కజొన్న గడక దంచుకున్నాడు పోసుకున్నాడు. మరి పొలాల కాడికి కూడా పోవాలి కదా, మొక్కజొన్న చేనుకో అటు మీరు పొలాల కాడికి కూడా పోయాలి కదా. పొలాలు లేవు గిలాలు లేవు. ఎప్పుడు దున్నుడు గిత్తనాలు ఏమి లేదు. అదంతా అయిపోయినాకనే ఈ పంటలన్నీ పండుడు. అంతే. పంట ఎక్కడిది? పంట లేదు, మంట లేదు. భూములే అంత కాలబెట్టిరు గాడి కొడుకులు. ఎవరు కాలబెట్టిండు? వాడే తురుకోలే. ఇదేమి లేదు అప్పటి. మరి మీరు ఇంట్లోనే కొన్ని రోజులు ఉంటే మరి ఎట్లా కుటుంబం ఎట్లా గడిచేది, ఇల్లు ఎట్లా గడిచేది? ఏమున్నది తాత, ఇసురుకునేది పోసుకునేది. ఇసురుకునేది పోసుకునేది. మొక్కజొన్నలు తెచ్చుకొని అప్పుడు ఎవడు కానిండు మొక్కజొన్నలు ఎవడు పడితే వాడే ఇస్తే పట్టుకొని తీసుకొని తినేది. ఆ గడక బలమే ఇప్పుడు మాకైతే. ఆ గడక బలమే నాకైతే. 24 గంటలు గదే గడక తాగేది. మా యారాలు అయితే హఠాత్తుగా చచ్చింది ఆ భయానికి. అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు ఏం తేడా ఉన్నది? అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు ఏం తేడా ఉన్నది? ఇప్పుడు బంగారం అప్పుడు ఏంది అనుకుంటానో అడుగు అవతల పెడదుమా, అడుగు అవతల పెడదుమా, వాడు ఏమన్నా పని చేయాలి. మేము అట్లా అట్లా బతికింది పోయి అయినా కానీ శాతం అయితే లేదు. జ్వరం వచ్చిందని పండేది అప్పుడే కానీ బయట కనబడని ఇచ్చేది. అది లంజ ఉడుకున్నాం బయట మనుషులు కనబడి. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఆ రజాకార్ల జమానా? ఎన్ని సంవత్సరాలు? 10-11 ఏళ్ళు. అది ఒక నరకమే. మగడు పోయి బేజవాళ్ళ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాడు. మన రాజ్యం వచ్చినాక సుత 6 నెలల దాకా రాలే. ఆనే ఉన్నాడు బేజవాళ్ళ. అక్కడ పోయే బోల్లో బొచ్చలో తోముకుంటా ఇళ్ళ పట్టి ఆడ కడుపుకునేది కోటల పంట. మరి మీరు 11 సంవత్సరాలు ఎట్లా గడిపిండ్రు? 11 సంవత్సరాలు ఎట్లా గడిపిండ్రు జీవితం? ఎవరు మీరు? రజాకార్ల టైంలో 11 సంవత్సరాలు. గడక
ఆ, మొక్కజొన్న గడికే ఆ, ఇసురుకున్నాడు పోసుకున్నాడు ఆ. అంతే. దంచు పచ్చి అయితేనో దంచుకున్నాడు పోసుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళైతే బయటికి పోయేది లేదు. లేదు ఆ బయట అడుగు పెట్టుడు ముచ్చటే లేదు. ఆ. పుసుకునే వలన ఏదో టైం చూసి బయటికి పోబుద్ది, బయటికి పోయిన వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది? వాళ్ళ మళ్ళీ ఇంటికి వచ్చేదా ఆ, వాడు ఎక్కడో అక్కడనే మార్చిపెట్టేది. వాడు ఆ, ఎక్కడోళ్ళని అక్కడనే మార్చిపెట్టేది. ఆడవాళ్ళను మగవాళ్ళను. ఆ. అక్కడ చూసిన పుష్మాయిల కాడ చెమ్ముడు గుడి ముంగడ చూసిన ఎట్లా చేసాను. ఏం చేసిండ్రు? అదంతా ఇప్పుడు ఎంత చక్కదనంగా అయింది. ఆ, ఆ, అటు పోదు మమ్మీ పుష్మాయిలు దాటినామా ఆ, ఇంత తుర్క రాజ్యమేనా అది. ఆ చెమ్ముడు గుడి కాడి నుంచి ఆ కోట దనక మళ్ళా గదు 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 వండికి తుర్కోళ్ళు చూస్తే గట్లా భయపడి. కానీ అట్లాంటి కష్టకాలం అయితే మళ్ళీ ఎప్పుడు రావద్దు ఇక మనకు. జలుమల రావద్దు తండ్రి, జలుమల రావద్దు. ఇప్పటివాడు ఏం చేస్తాడో వాడు కేసీఆర్ గాడు. ఇక వాడు అయితే గెలవాలని అయితే ఆగం ఆగం అవుతాడు. మరి ఎట్లా తేలుతాడో చెప్పాడు. మేమైతే నాడు చెయ్యికే వేస్తాం, కాంగ్రెస్కే వేస్తాం ఓటు అయితే. దీంతో 20 సార్లనో 30 సార్లనో 50 సార్లనో వేసినో యాదికి లేదు. ఎవడో కలుస్తాడు, ఎవడో గెలుస్తాడు. మేము పైసలు అడగం, మాకు ఇయ్యరు. అయినా కానీ మేము పింఛన్ వస్తుంది కదా అని. నాకు ఇప్పుడు పింఛన్ వస్తుంది కదా. మొత్తానికైతే రజాకార్ల జమానాలు అయితే ఒక నరకం అయితే అనుభవించిన అంటారు. ఆ నరకం పాడువాడు. ఇప్పుడు అప్పుడు జరిగిన సంఘటనలు ఇప్పుడు పిల్లలకు కానీ వాళ్ళకు చెప్పేందుకు ఏమన్నా 2 ముచ్చట్లు చెప్పు. చెప్తా అంటే వాడు వినిపించుకోడు. అప్పటి ముచ్చట అయింది. ఇప్పుడు ముమ్మిరి మీద ఉన్న పోరగాళ్ళు ఎవరింటారు. రజాకార ముచ్చట చెప్తా అంటే అస్సలేనారు. చెప్పు, నువ్వు చెప్తే వాళ్ళకు గదే ముచ్చట. దావకాండ్లా కూర్చుంటే నీకు ఎట్లా పింఛన్ వస్తుందంటే ఇట్లా సంగతో అంటే ఒకటేనా నవ్వుతాను కూరగాయలు. నా మొగడు ఉన్నప్పుడు 200 వచ్చాయి. 200 ఒక్క 100 తోటి బొచ్చడు రోజులు తిన్నాం. ఇప్పుడు ఆ 100 పక్కి రోడ్డుకి వేసినా తీసుకుంటానే. వేడబండి మాకు ఒకసారి అమ్మ నాకు ఏం దొరుకుతలేదే, నాకు ఏం దొరుకుతలేదు, మనిషి కనబడతలేదు అంటే మా అత్త గింత గింత వెనకట బేడబండీలు ఉండే. ఇంకేనా బేడబండీలు? మాకు తెలియదమ్మా. ఓ ఎండి వాటిలో గింతే ఉండేది. సిల్లి పైసలు ఏ 10 తీర్ల పైసలు వచ్చినాయి. 10 తీర్ల పైసలు చూసిన పైసలు నయా రాగి పైసలు. ఇప్పుడు ఆ అడ్డికిలని వచ్చినాయి. ఇప్పుడు ఆ బిల్లను కూరల ఏమన్నా కూర ఉంటే ఆ కూరలు వేసేది. అన్నం పెడితేనేమో అన్నాన్ని ఇట్లా కవర్లో పోసి ఇట్లా చూసేదట గాడి కొడుకులు జైల్లో. ఆ ఎల్లిగడ్డ వస్తే ఒక పోలీసు వాడికి మంచి మాటతోటి తింటే ఆ ఎల్లిగడ్డ కొంచెం కొనుక్కపోయి ఇస్తే సంకల పెట్టుకుంటే ఎక్కిపోయేంత జ్వరం వచ్చేదట మా ఆయనకు. జ్వరం వస్తే అది అప్పుడు దవాఖానకు గాంధీ దవాఖానకని ఇట్లా 3-4 పట్టుకొని వచ్చేదట. అవి గసంటే రోజు ఏం చేయను. వాడు రాజా జైలు కాంచి అంత అమ్ముకున్నాడు. ఇప్పుడు ఆ కార్తీకుడు కేసీఆర్ గారు తమ్ముడు కోట్లు సంపాదిస్తాడు. వాడు తలని గులగొడతాడు, గుళ్ళన్నీ గులగొడతాడు. వాడు ఏం చేస్తాడో అర్థమవుతలేదు. ఇక ఈ ఊరి మీద పడితే మాత్రం కోటలన్నీ తవ్వుతాడు కావచ్చు. బంగారం బాగున్నదట, బంగారం బాగున్నది.